హైవ్యూస్ గత కొద్ది రోజుల క్రితం నేను చెప్పా, వర్తు వర్మ వర్తు జయలలిత డైలాగ్ ఇది. బట్ పిఠాపురం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా, జనసేన సైనికులంతా ఇదే మాట, వర్తు వర్మ వర్తు. ఎందుకు? పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా వర్మ, అతను చెప్పాడు పవన్ కళ్యాణ్ గెలిపించుకునే బాధ్యత నాది. పవన్ కళ్యాణ్ యొక్క గెలుపు ఏ రేంజ్లో ఉంటుందో మీరే చూడండి చంద్రబాబు గారు అని చెప్పి మొన్న ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసి కూడా ఇదే మాట చెప్పాడు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేని విధంగా ఇక్కడ మెజారిటీ రావచ్చు. ఒకవేళ మెజారిటీ ఫస్టో సెకండో కాకపోయినా మునిపెన్నడూ లేని విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఉండబోతుందని చెప్పేసి అన్నాడు. ఇక దాంతో తూర్పుగోదావరి జిల్లా కింద వచ్చింది, ఉమ్మడి తూర్పుగోదావరి కింద ఇక బెట్టింగ్లు వేస్తున్నారంటే అండి, ఆల్మోస్ట్ ఇక గెలుపు ఎవరిదని డిసైడ్ చేసేసారు. ఎవరిది? ఎన్డీఏ, టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఓ రేంజ్లో గెలవబోతూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు అసలు బెట్ వేద్దామంటే వాళ్ళకి ముందు రావట్లేదట. పోనీ అవతలకి సరే బెట్టింగ్లు వేద్దామంటే పార్టీ వాళ్ళు తెస్తే పరుగు పోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు గెలుస్తారన్నది అయిపోయింది. గెలిచేది వాళ్ళే, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మెజారిటీ ఎంత అన్నదాని మీద ఇప్పుడు బెట్టింగ్లు నడుస్తున్నాయట. బెట్టింగ్లు వేయడం తప్పు, నేను ముందే చెప్తున్నా, అది చట్ట విరుద్ధం. బెట్టింగ్లుగా వేయొద్దు. సో ఉన్న న్యూస్ ఏదైతే అది మాత్రం నేను ఇస్తున్నా. ఒక ఆడియో వైరల్ అవుతుంది. ఆఫ్ కోర్స్ గత కొద్ది రోజులుగా రాష్ట్రం అంతా కూడా ఇదే హడావుడి నడుస్తుంది. ఏంటి? మొన్నటి వరకు ఈ వైసీపీ వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటా ఉన్నారు. బట్ అకస్మాత్తుగా వైసీపీ మరలా గెలవబోతోంది, జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, జూన్ 9న వచ్చేసి వైజాగ్లో ప్రమాణ స్వీకారం అంటే రఘురామకృష్ణరాజు టీడీపీ అతను అన్నాడు, ఎక్కడ పిచ్చాసుపత్రిలోనా? జూన్ 9 పిచ్చాసుపత్రి ప్రమాణ స్వీకారం చేయాలి, కనీసం అప్పుడే ట్రీట్మెంట్ అందిస్తారులే అని ఆయన ఎకరంగా అంటా ఉన్నాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చేసి అంత సీన్ లేదు, వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ గ్రౌండ్లో ఈ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది, చూసుకోండి. ఆల్రెడీ ఇప్పటికే వైజాగ్లో ఉన్నటువంటి హోటల్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి, ఫ్లైట్లు కావచ్చు, బస్సులు వచ్చి టికెట్లు లేవని చెప్పి అన్నారు. దాంతో టీడీపీలు మరి ఇదేంట్రా అని చెప్పేసి ఖాళీగా ఉన్నటువంటి హోటళ్ళు, ఫ్లైట్లు అన్ని టికెట్లు చూపిస్తా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. కానీ ఎక్కడో కూర్చుంత వెనక తగ్గారు ఎవరు? నాన్ వైసీపీ వాళ్ళు. ఎందుకంటే నిన్నటి వరకు ఇదిగోరు అబ్బాయి, మా ఓడు ఓడిపోతారని మీరు 1,00,000 పందెం కాస్తే, మా ఓడి ఓడిపోతే మేము 5 లక్షలు ఇస్తాం. మీకు అర్థమవుతుందా? మా ఓడి గెలుస్తాడు కాదు, ఓడిపోతే మీరు 1,00,000 పందెం కాస్తారా, మేము 5 లక్షలు ఇస్తాం. 1,00,000కి 5 లక్షలు బెట్టింగ్లు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు 2 లక్షలకు వచ్చారట. కారణం ఏంటి అంటే ఈ మధ్య వైసీపీ చూసిన హడావుడి, పోనీలే అట్టన్న వైసీపీని కాపాడారా బాబు అని అంటున్నారు. సో ఇప్పుడు పాయింట్కి వస్తా. పిఠాపురంలో అసలు ఏ రేంజ్లో బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయంటే మనకు అందుతున్న సమాచారం. అండ్ పిఠాపురంలో వైసీపీ ఎలా ఉనిగిపోతుందంటే, పిఠాపురంలో పిచ్చెక్కిపోతుంది అంటారు. లైక్ ఎలా ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజం, క్రేజ్ ఫీలింగ్, లైక్ ఇవన్నీ. అలా జనసేన టీడీపీలు పిఠాపురానికి సంబంధించి చూసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంతరా? 1,00,000, 1,10,000, 1,20,000, 1,00,000కి తగ్గదురా ఈ వేలో ఉన్నారంటండి. సీరియస్లీ పిచ్చెక్కిపోతున్నారు. అసలు మెజారిటీ ఎంత? మెజారిటీ అంతే. ఓడిపోతాడన్న ఆలోచన దరిదాపులు కూడా లేదు అసలు వాళ్ళకి. గెలుస్తాడు. ఆ గెలుపులో కూడా మెజారిటీ ఎట్లా ఉండిద్దంటే, కుప్పంలో చంద్రబాబు గారి కన్నా ఎక్కువ మెజారిటీ, మంగళగిరిలో లోకేష్ కన్నా ఎక్కువ మెజారిటీ, హిందూపురంలో బాలకృష్ణ గారు వచ్చే మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ, అన్నిటికి మించి పులివెందులలో ఆ పులివెందుల పులి అని చెప్పుకునే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడే ఆయన కన్నా ఎక్కువ మెజారిటీ. ఇలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర లిఖించబోతున్నాడు చూడండి అని చెప్పేసి అంటున్నారు. సో పిఠాపురంలో ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఉండబోతుందనే విషయం ముందే తెలిసే వంగ గీత ఆమె పేరు మీదుగా, మరి ఆమె వైరల్ చేసిందా, మీతో వైరల్ చేశారా, అసలు ఆమె అందా లేదా మనకు తెలియదు. ఆమె అయితే ముందుగానే చెప్పింది అన్నట్టు ఒక న్యూస్, ఒక వీడియో క్లిప్పింగ్, ఆడియో క్లిప్పింగ్ కూడా బయట వైరల్ అయ్యాయి. ఏంటవి? బెట్టింగ్లుగా వేయొద్దురా బాబు, పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు, మనం ఇక్కడ ఓడిపోబోతున్నాం, మీరు బెట్టింగ్లుగా వేయొద్దు, ఇబ్బందులు పడద్దని ఆమె చెప్పినట్టు ఒక ఆడియో క్లిప్పింగ్ ఒకటి. అండ్ అంతకుముందు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎన్ని ఓట్లు వస్తాయి ఏంటి అన్నప్పుడు 90,000 పైచీలకు వస్తాయని చెప్పేసి ఆమె చెప్పిందని.
దానిని వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఆయనకు పడే ఓట్లు 90,000 పైచీలకి అని చెప్పింది తప్ప ఆయనకు వచ్చే మెజారిటీ 90,000 అని చెప్పలేదు బాబు వాళ్ళు అంటారు. లేదు ఆ మెజారిటీ అని చెప్పింది వాళ్ళు మరికొంతమంది అంటారు. సో ఇప్పుడు నేను సింపుల్గా క్లోజ్ చేస్తాను చూడండి. దయచేసి బెట్టింగ్ల జోలికైతే ఎవరూ పోవద్దు. ఇక బెట్టింగ్లు వేసే బ్యాచ్ మనం చెప్పిన వాళ్ళ రేంజ్ వాళ్ళ కథ వేరేలే. కానీ అటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళని రే మీ వాడు గెలుస్తాడా, బెట్టింగ్ ఏంట్రా బాబు అని అంటూ ఉన్నారట. అంటే ఏంటి, టీడీపీ జనసేన బీజేపీ నుంచి పోటీ చేసిన మా వాళ్ళు ఓడిపోతారా, మీరు బెట్టింగ్ వేస్తారా, 1,00,000 కాస్తారా, 2 లక్షలు ఇస్తాం కానివ్వండి. మా ఓడి ఓడిపోతారు, మీరు 1,00,000 కాస్తే మా ఓడి ఓడిపోతే 2 లక్షలు ఇస్తాం, మా వాడు గెలుస్తాడయ్యా అన్న వేలో ఉన్నారు. అదే పిఠాపురంలో అయితే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అన్న వేలో 2 బెట్టింగ్ వేస్తే, మీరు 1,00,000 కాస్తే మా వాడు ఓడిపోతే నిజంగా 5 లక్షలు ఇస్తాం అన్నట్టుగా వాళ్ళు బెట్టింగ్లు కాస్తారట. ఇక మెజారిటీ అయితే మినిమంలో మెజారిటీ వచ్చేసి 20,000 50,000 1,00,000 దాకా కూడా వెళ్తూ ఉన్నారట. దీన్ని బట్టి మీకు అర్థమైందా? ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఎగ్జిట్ పోల్ సంబంధించి ఆల్రెడీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇందులో వాంటెడ్గా వైసీపీ వాళ్ళు వాళ్ళ పేటీఎం బ్యాచ్ చేత పెయిడ్ బ్యాచ్ చేత ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నట్టు హడావుడి చేపిస్తారు, నో డౌట్. బట్ జూన్ 4వ తారీఖున వైసీపీ అడ్రస్ లేకుండా పోబోతుంది. అద్భుతమైన మెజారిటీ అనేది ఎన్డీఏ కూటమి రాబోతుంది. ఊహించిన విధంగా పిఠాపురంలో మునిపెన్నడు లేని విధంగా మెజారిటీ అనేది పవన్ కళ్యాణ్ సాధించబోతున్నాడు. చూస్తూ ఉండండి.